హలో గైస్! మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ సీరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5. ఈ సీజన్ 5 కోసం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మూవీ లవర్ వెయిట్ చేస్తూ ఉంటాడని నాకు తెలుసు. ఎందుకంటే అంత ఇంపాక్ట్‌ని సంపాదించుకునింది ఈ 'స్ట్రేంజర్ థింగ్స్' సీరీస్. ప్రతి ఒక్క సీజన్ మనల్ని కట్టిపడేస్తుంది. ఇంకా సీజన్ 4 అయితే మాత్రం మీ ఊహకు కూడా అందదు. అంత బాగుంటుంది. అందుకే ఈ 'స్ట్రేంజర్ థింగ్స్‌కి' పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సీరీస్‌ని 5 సీజన్స్‌తో ఎండ్ చేస్తున్నామని డఫర్ బాస్ ఎప్పుడో చెప్పేశారు. అందుకే ఫ్యాన్స్ అందరూ సీజన్ 5 కోసం అంతలా వెయిట్ చేశారు. చివరికి సీజన్ 5 వచ్చేసింది. కానీ చివరి ఫైనల్ ఎపిసోడ్ మాత్రం ఇంకా రాలేదు. ఐ థింక్ జాన్ ఫస్ట్‌న ఈ ఎపిసోడ్‌ని రిలీజ్ చేస్తారు. నేను మీకు నిజంగా ఒక విషయం చెప్పాలి. ఏంటంటే నాకెందుకో ఈ సీజన్ 5లో వచ్చిన వాల్యూమ్ 1 ఇంకా వాల్యూమ్ 2 ఫ్యాన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయనే చిన్న డౌట్ ఉంది. పెద్ద పెద్ద ట్విస్టులు రివీల్ చేస్తున్నారు కానీ ఎందుకో సీజన్ 4లో ఉన్న ఆ మ్యాజిక్ నాకు ఇక్కడ కనిపించడం లేదు. సీజన్ 5 చూసుంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇంకా చివరిగా అందరి ఆశలు రేపు రాబోయే ఫైనల్ ఎపిసోడ్ మీదనే ఉన్నాయి. ఇప్పటికే మన ఛానల్‌లో 'స్ట్రేంజర్ థింగ్స్' పైన చాలా వీడియోస్ వచ్చాయి. ట్రైలర్ బ్రేక్‌డౌన్స్, థియరీస్, ఇంకా ఎక్స్‌ప్లనేషన్స్ ఎక్సెట్రా ఇలా. నేను మీకు ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 వాల్యూమ్ 1కి ఒక ట్రైలర్, అలాగే వాల్యూమ్ 2కి ఒక ట్రైలర్ ఉంటుందని. అంతేకాకుండా చివరి ఫైనల్ ఎపిసోడ్‌కి కూడా ఒక ట్రైలర్ ఉంటుంది. ఆ ట్రైలర్ నిన్న నైట్ రిలీజ్ అయింది. చాలా బాగుంది. అలాగే కొన్ని తెలియని విషయాలు అందులో రివీల్ చేశారు. నేను ఈ ఫైనల్ ట్రైలర్‌ని చూడడం అయితే జరిగింది. ఇందులో ఉన్న మెయిన్ డీటెయిల్స్‌ని ఇంకా పూర్తి ఎక్స్‌ప్లనేషన్‌ని మీకు ఇస్తాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఇన్‌కేస్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 వాల్యూమ్ 2 ఫైనల్ ఎపిసోడ్. ఈ ఫైనల్ ఎపిసోడ్ యొక్క రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 8 మినిట్స్. ఈ ఫైనల్ ఎపిసోడ్‌ని ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్టు ఉన్నారు డఫర్ బాస్. ముఖ్యంగా ఈ ఫైనల్ ట్రయల్ మొత్తం 11 మీద బేస్ అయి ఉంటుంది. ఐ మీన్ ఇందులో కనిపించే ప్రతి ఒక్క షాట్ 11కి లింక్ అయి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మనము సీజన్ 1 అండ్ సీజన్ 4లో చూసిన కొన్ని ఇంపార్టెంట్ అయిన షాట్స్‌ని చూపిస్తారు. హాపర్ మాట్లాడే ప్రతి ఒక్క మాట 11 ఫ్యూచర్‌ని డిసైడ్ చేసేలా ఉంటుంది. దీన్ని బట్టి చూస్తుంటే 11 ఈ ఫైనల్ ఎపిసోడ్‌కి బ్యాక్ బోన్‌లా ఉంటుందని అనుకుంటున్నాను. ట్రైలర్ ఓపెనింగే హాపర్ డైలాగ్‌తో ఓపెన్ అవుతుంది. హాపర్ ఇంకా 11 ఐ థింక్ అప్‌సైడ్ డౌన్‌లో ఉంటారు. ఇక్కడ ఒక ఆఖరిసారి నువ్వు నా కోసం పోరాడని హాపర్ 11కి చెప్తూ ఉంటాడు. ప్రీవియస్ ఎపిసోడ్‌లో మన హీరో గ్యాంగ్ అంతా మిలిటరీ బేస్‌పై అటాక్ చేస్తూ అప్‌సైడ్ డౌన్‌లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వెక్నాని ఆపడానికి. సిరీస్ చూసిన ప్రతి ఒక్కరికి వెక్నా ప్లాన్ ఏంటని తెలిసే ఉంటుంది. అతను రియల్ వరల్డ్ హాకిన్స్‌ని ఒక వార్మ్ హోల్ ద్వారా అబ్బాస్ అనే ఒక డార్క్ వరల్డ్‌లోకి మెర్జ్ చేద్దామని చూస్తూ ఉంటాడు. జస్ట్ అప్‌సైడ్ డౌన్ అనేది ఆ రెండింటి మధ్య ఒక పైప్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా అందుకే స్టీవ్ ప్లాన్ ప్రకారం అందరూ కలిసి వెక్నాని ఆపుదాం అనుకుంటారు. వెక్నాని ఓడించాలంటే అది కేవలం 11 వల్లనే అవుతుంది. కాబట్టి హాపర్ ఇలా అంటాడు. మనము ప్రీవియస్ ఎపిసోడ్‌లో చూసినట్టు అయితే హాపర్ 11ని ఎందులోనూ తల దూర్చనిచ్చేవాడు కాదు. ఎందుకంటే 11కి ఏమైనా అవుతుందేమో అని. కానీ ఈసారి మాత్రం హాపరే తన కోసం వెక్నాని ఆపు అన్నట్టు ఉంది. ఇంకా చాలా డైలాగ్స్ చెప్తాడు. జీవితం నీ పట్ల క్రూరంగా ఉంది. నీ నుంచి నీ బాల్యాన్ని లాక్కున్నప్పుడు. ఈ 2 డైలాగులు హాపర్ చెప్పినప్పుడు మనకు విల్ ఇంకా బ్రెండర్‌ని చూపిస్తారు. ఇక్కడ విల్ సీన్ ఇంకా బ్రెండర్ సీన్ ప్రీవియస్ సీజన్స్‌లోనివి. హాపర్ చెప్పిన దానికి అర్థం ఏంటంటే జీవితం అనేది నీ పట్ల చాలా క్రూరంగా నడుచుకునింది. అలాగే డాక్టర్ బ్రెన్నర్ లాంటి వాళ్ళు నీ అమూల్యమైన చిన్నతనాన్ని లాక్కున్నారు. మన అందరికీ తెలుసు డాక్టర్ బ్రెన్నర్ తన ఎక్స్పెరిమెంట్ కోసం 11 యొక్క చైల్డ్‌హుడ్‌ని నాశనం చేశాడు. నీపై దాడి చేశారు. నిన్ను వాడుకున్నారు. ఎంతో దారుణమైన మనుషులు. ఇలా వెంటనే 3 డైలాగ్స్ వస్తాయి. సేమ్ ఈ డైలాగ్స్ వచ్చినప్పుడు కూడా ప్రీవియస్ సీజన్స్‌లో జరిగిన షార్ట్స్ అలా చూపిస్తూ వెళ్తారు. ఇక్కడ వాడుకున్నారు అనే దానికి చాలా అర్థం ఉంది. ముఖ్యంగా ఇది 11కి వర్తిస్తుంది. 11ని బ్రెన్నర్ తన ఎక్స్పెరిమెంట్ కోసం 11ని యూజ్ చేసుకుంటాడు. అలాగే బ్రెన్నరే కాకుండా హెన్రీ కూడా 11ని యూజ్ చేసుకుంటాడు అప్‌సైడ్ డౌన్‌కి వెళ్ళడానికి. ఎంతో దారుణమైన మనుషులు అంటే లైక్ బ్రెన్నర్ ఇంకా హెన్రీ లాంటి వాళ్ళు. అలాగే ఇప్పుడు డాక్టర్ కేట్ లాంటి వాళ్ళు కూడా తనని యూజ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ నువ్వు ఏ రోజు కృంగిపోలేదు. దీనికి అవతల ఉన్న రోజుల కోసం పోరాడు. ఈ డైలాగ్స్‌ని హాపర్ చెబుతూ ఉన్నప్పుడు అప్‌సైడ్ డౌన్‌లో ఉన్న ఏదో ల్యాబ్‌లోకి వెళ్తూ ఉంటారు 11 హాపర్.
అలాగే హాకిన్స్ అవతల ఉన్న లోకం కోసం పోరాడు. ఇంక దీన్ని ముగించేద్దాం పాప. ఇలా ఈ డైలాగ్‌తో ట్రైలర్ ఎండ్ అవుతుంది. హాపర్ వెక్నాని చంపడానికి ఎలెవెన్‌ని మోటివేట్ చేస్తూ కనిపిస్తాడు. దీంతో పాటు మనకు ఇందులో కొన్ని ముఖ్యమైన షాట్స్ కనిపిస్తాయి. వాటి గురించి మనము ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఒకటి, అప్‌సైడ్ డౌన్‌లో ఉన్న ఏదో ఒక ల్యాబ్‌లో ఒక వాటర్ ట్యాంక్ ఉండడం మనం చూస్తాం. ఇందులోకి ఎలెవెన్ వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే వెక్నా లాంటి పవర్‌ఫుల్ విలన్ని ఓడించాలంటే ఎలెవెన్ బ్యాటరీని చార్జ్ చేసుకోవాలి. అందుకని ఆ ట్యాంక్‌లోకి వెళ్ళొచ్చు. 2, ఒక షాట్‌లో డస్టిన్ ఏడుస్తూ కనిపిస్తాడు. మరి ఎందుకు ఏడుస్తాడు అనేది మాత్రం తెలీదు. కొంపదీసి స్టీవ్‌ని ఏమైనా అలా అవ్వకుంటే బాగుంటుంది. 3, కొన్ని షాట్స్‌లో మనము వెక్నాని చూస్తాం. ఇది మామూలే. 4, చాలా ముఖ్యం. డస్టిన్ అప్‌సైడ్ డౌన్ ఇంకా అబ్బాస్ మధ్యలో ఉన్న ఆకాశం వైపు చూసి మదర్ ఆఫ్ గాడ్స్ అని అంటాడు. అలాగే డస్టిన్ దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఇంకా భయపడతాడు. ఇంతకీ ఏంటది అనే డౌట్ అందరికీ రావచ్చు. నాకు కూడా అది ఏంటి అనేది రియల్‌గా తెలీదు. కానీ నేను విన్న మరియు చూసిన కొన్ని డీటెయిల్స్ ప్రకారం అదే మైండ్ ఫ్లేయర్ కావచ్చు. అదే మెయిన్ విలన్ అయి ఉండవచ్చు. అదే అన్నిటికీ లైక్ డెమోగార్గన్స్, డెమో బ్యాట్స్, ఫ్లెష్ క్రియేచర్స్ ఇలా ప్రతి దానికి అదే బాస్ అయి ఉంటుంది. ఈవెన్ వెక్నాని కూడా అదే కంట్రోల్ చేస్తూ ఉండవచ్చు. ఆ ఎంటిటీ యొక్క మెయిన్ గోల్ రియల్ వరల్డ్‌ని తన అభ్యాస్‌లోకి మెర్జ్ చేయాలని, మొత్తాన్ని నాశనం చేసి డెమోగార్గన్స్ లాంటి మాన్స్టర్స్‌ని క్రియేట్ చేసి తను రూల్ చేయాలని, ఇంకా వెక్నా లాంటి వాళ్ళను కూడా క్రియేట్ చేసి రూల్ చేస్తుందేమో. దీని రూపం వేరు కానీ ఇది మైండ్ ఫెయిర్‌గా కనిపించే రూపం వేరు. మొత్తానికి ఇది నాకు తెలిసిన మరియు నేను తెలుసుకున్న కొన్ని డీటెయిల్స్. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.